నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు బహుజన జేఏసీ పోతుల బాలకోటే గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. జగన్ గారు ప్రెస్ మీటు చెప్పిందే మళ్ళీ చెప్పడం అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అమరావతి ఏం జరగట్లేదు, సూపర్ 6 సంబంధించి ఏం లేదు, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు మీరు మాట తీరు మార్చాలి, అదే మాటలు మాట్లాడితే అవ్వదు అంటున్నారు. ఏ విధంగా చూడాలి సార్ మనం? ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉండేవాడికి తెలుస్తుంది. పిల్లగాళ్ళు అలుగుతారు. ఎందుకు అలుగుతారంటే బడికి వెళ్ళరానంటే వాళ్ళు అడిగి వెళ్ళరు. ఎందుకంటే నాకు చాక్లెట్ కావాలంటారు, లేదా ఆడుకోవటానికి గోళీలు కావాలంటారు. ఆ గోళీలు ఇస్తేనే వెళ్తామంటారు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు చిన్నపిల్లగాడే గుర్తొచ్చింది. ఆయన ఏమంటాడంటే అసెంబ్లీలో 3 పార్టీలు అధికార పార్టీలే కదా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. మరి ప్రతిపక్ష పార్టీ ఎవరు? నేనే కదా అంటుండ ఆయన. ప్రతిపక్ష పార్టీ ఆయన కాదని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలా. అంటే ప్రతిపక్ష హోదా లేదన్నాం. ఆయన కూడా హోదా అడుగుతుండవు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందండి, ప్రతిపక్ష పార్టీనే. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, ఇతర చిన్న చితక పార్టీలు ఏ సంఖ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రతిపక్ష పార్టీలే. అంటే ఎమ్మెల్యే స్థానాలు శాసనసభలో ఉంటేనే ప్రతిపక్ష పార్టీ కాదు. కాకపోతే తగినన్న సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ హోదా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ రాశారు, న్యాయస్థానానికి వెళ్ళారు. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన, మీరే అధికార పక్షం, మీరే ప్రతిపక్షమా? అంటే మీరే హీరో, మీరే విలనా? అంటే ఇటు నుంచి గుద్దేది నువ్వే, ఇటు నుంచి గుద్దేది నువ్వేనా అని అంటాడు ఆయన. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు ఎమ్మెల్యేవి, నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళొచ్చు. ఈ స్పీచ్ ఏదో అక్కడ మైక్ పట్టుకొని ఇవ్వచ్చు. అయితే ఒక్క నిమిషం సార్, అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరు, నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరు, మైక్ కట్ చేస్తారు నాదని చెప్పేసి కూడా అంటున్నారు. మైక్ ఎందుకు కట్ చేస్తారు? అసలు ముందు నువ్వు వెళ్ళి మైక్ తీసుకుంటే 2 సార్లు వెళ్ళానయ్యా, ఇదిగో మాట్లాడుతుంటే స్పీకర్ కట్ చేశాడయ్యా అని అనొచ్చు. అసలు నువ్వు వెళ్ళలేదుగా, నువ్వు మాట్లాడలేదుగా. నువ్వేమంటున్నావంటే సభాపతికి ఇచ్చిన సమయం నాకు ఇస్తారా అంటున్నావు. అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం కేటాయించారో నాకు అంత సమయం కేటాయించాలంటాడు జగన్మోహన్ రెడ్డి గారి పేచి. అంటే 124 సీట్లకు వచ్చినోడికి అదే సమయం, 11 సీట్లు వచ్చిన నాకు అదే సమయం ఇవ్వాలంటాడు ఆయన పిల్లగాడిలాగా. ఇది పేచి, గోలీలాటంటే. ఇది సాధ్యపడుతుందా? లేదు సార్. పైపెచ్చు హైకోర్టుకి వేసిన పిటిషన్ పరిస్థితి ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిది? అసలు ఆయన వేసిన పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదనేదే చర్చ జరుగుతుంది అక్కడ. కోర్టు ఇంకా స్వీకరించాలా? అసలు దీన్ని విచారించవచ్చా మనం, ఒక శాసనసభకు సంబంధించిన ఆ పిటిషన్ని అని వాళ్ళు చర్చిస్తుంటే ఏనేదో తీర్పు చెప్పినట్టు హైకోర్టు, స్పీకర్ గారు మాట్లాడటం లేదు, సభాపతి మాట్లాడటం మాట్లాడుతున్నాడు. అన్నీ పిల్లాడి చేష్టలేనండి. ఇది ఆయన పరిస్థితి. పైగా ఈయన మాట మాట్లాడితే సూపర్ 6 అంటాడు. అంటే ఆ ఒక్కటి అడక్కు అని పైపించి లెక్క కూడా చెప్పాడు సార్. మొత్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను కనుక అమలు చేస్తే ఏడాదికి దాదాపు 79,786 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 పథకాల అమలుకు అయ్యే ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో 79,786 కోట్లు. నిరుడివి పెట్టదా, ఈ సంవత్సరం కూడా మీరు పెట్టట్లా. గత ఏడాది బడ్జెట్లో మీరు 7,242 కోట్లు మాత్రమే పెట్టారు. అందులో 895 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ ఏడాది 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. అంటే మొత్తం సూపర్ 6 పథకాల మీద అధ్యయనం చేస్తున్నాడు మనోడు. ఇక ఆ పుస్తకం తప్ప ఇంకేం చదవట్లా. నిన్న శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు అన్నారు, ఈ 3 రాజధానులు అనే అంశం మీద మరోమారు మేము మాట్లాడుకుంటాం,
దాన్ని సమీక్షించుకుంటామనని దాని మీద ఏం మాట్లాడుతుందా. మళ్ళీ అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెడితే రాయలసీమ ప్రజలంతా కూడా అమరావతిని ఏదో కడుతున్నారంట కదా, అది చూడటానికి రెడీగా ఉన్నారంట. విశాఖపట్నం చూడటానికి ఆయన కట్టి రుషికొండ ఉంది కదా, దాన్ని చూడటానికి రెడీగా ఉన్నారంట. అంటే ఎంత హేళనగా ఒక మాజీ ముఖ్యమంత్రి అండి, ఈయన వార్డు మెంబర్ కాదు, జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, మాజీ సీఎం 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తిని అమరావతిని ఏదో కడుతున్నారంట కదా, నువ్వు అమరావతిలో కూర్చొని మాట్లాడుతున్నావు. ఏమన్నాలండి దీన్ని? సరే, ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అయినా కాకపోయినా ఈ రాష్ట్రంలో అమరావతి ఉద్యమకారులని, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళని ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు ఏంటండి? పైపెచ్చు ఎవరో నీలాంటి విలేకరు అడిగిండు, 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నారు మీరు. ఇది జర్మనీలో ఉంది పాలసీ, ఆంధ్రప్రదేశ్లో లేదంట, ఇండియాలో లేదంట అంటున్నారంటే చకామంటే లెగిసి సొక్కాలు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. ఓ పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఉన్నాయి, మా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు. ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, నువ్వు పులివెందులకి ఎమ్మెల్యే. ఆయన శాసనసభలో మాట్లాడుతున్నాడు, నువ్వు 4 గదుల మధ్య మాట్లాడుతున్నావు, బాలకోట చెట్ల కింద మాట్లాడినట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు తేడా అయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలకోటతో సమానమే కదా. నేనే మాట్లాడుతున్నా మీడియా వాళ్ళతో, నేను ఎమ్మెల్యే అయ్యి ఉంటే నేనే శాసనసభలో మాట్లాడేవాడిని. అంటే ఇలాంటి పిల్ల చేష్టలు ఇవి ఎవరు వింటారండి? ఇప్పుడు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి, చక్క నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ అనుగుణమైన 4 విలేకరులను పెట్టుకుని వాళ్ళు 4 ప్రశ్నలు ఇచ్చేసేసి మాట్లాడితే ఎవరు వింటారు? ఒక మాట ఏంటంటే, సూపర్ 6 పథకాలు అమలు జరగమని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నాడు? ఈ రోజున పెన్షన్లు ఉన్నాయండి, పెన్షన్లు ఇస్తున్నారు. ఆ మాట కూడా చెప్పాడు, మా హయాంలో 66 లక్షల మందికి ఇచ్చాం పెన్షన్లు, చంద్రబాబు నాయుడు గారు 62 లక్షల మందికే ఇస్తున్నాడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ ఇచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏకంగా 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల చొప్పున ఇచ్చిండు. అంటే చూడండి, ఇంకా చాలా మాట్లాడింది ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు ఏదో సభలో అన్నారంట, వైసీపీ పార్టీ వాళ్ళకి పథకాలు ఇవ్వమాకండి, వైసీపీ వాళ్ళకి ఏది వర్తించదు అని. అసలు ఈయన ఎట్ట ముఖ్యమంత్రి అయ్యాడు? ఇప్పుడు సార్వభౌమాధికారం మీద ప్రమాణం చేసి, రాజకీయాలకు అతీతంగా ప్రమాణం చేసి, విశ్వసనీయ మీద ప్రమాణం ఈయన ఎట్ట అయ్యాడు? నిజంగా నా మాటలు కనుక వింటే గవర్నరో జడ్జో ఒక్క క్షణంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయాలంటున్నాడు ఆయన. అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని మాట్లాడిండు, ఏ సార్వభౌమ అధికారం ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడావు. నువ్వు అమరావతి అక్కడే ఉండదని అన్నావా? నువ్వు అన్నావుగా అధికారం రాకముందు. ముఖ్యమంత్రి అవగానే ఏమన్నావు? 3 రాజధాని తూచాను. ఏ అమరావతి ఉండదు అని అన్నావు, రుషికొండకు పోతాను అన్నావు. నీ మాట ఏదండి? నువ్వు 2 బిడ్డలకి అమ్మఒడి ఇస్తానన్నావా? ఒకళ్ళకి ఇచ్చావు. రైతు భరోసా 13,000 ఇస్తానన్నావు, 12,000 ఇస్తానన్నావు. కేంద్రం ఇచ్చిన 6,000 రూపాయలతో కలిపి నువ్వు 7,500 రూపాయలు కలిపి ఇచ్చావు. నువ్వు మాత్రం ఎక్కడ ఫుల్ఫిల్గా చేసావు. పెన్షన్లు కూడా దాన్ని నేను అన్నట్టుగా 250 రూపాయలు చొప్పున ఇచ్చావు. అంటే కానీ ఈయన ఏంటంటే ఏదో ఈ సూపర్ 6 పథకాలను వల్లే వేస్తే ప్రజల్లో ఇది కనుక బాగా తీసుకెళ్ళగలిగితే, నేను నొక్కాను కాబట్టి బటను డీబీటీ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఈ గణాంకాలను తీసుకున్నాడు ఆయన. ఏడాదికి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఏడాదికి 79,000 కోట్ల రూపాయలు అంటే 5 ఏళ్ళకి ఎంత? రాష్ట్ర బడ్జెట్ ఎంత? అసలు ఆదాయం ఎంత? అసలు నేను ఉంచింది ఎంత? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కుండలో గింజలు ఉంచాడండి? లేదా సార్? మరి లేనప్పుడు ఇవ్వమని నువ్వు ఎట్టడుగుతావండి? ఆయన అదే మొత్తం నువ్వే తింటావుగా. జగన్మోహన్ రెడ్డి గారు అదే కామెంట్ చేస్తున్నారు, నేనుంటే కనీసం పలావైన పెట్టేవాడిని, ఎట్ట పెడతారు? గింజలు లేవుగా సార్, బిర్యానీ పెడతారని. ఎట్ట పెడతావు నువ్వు పలావ్ ఎట్ట పెడతావు చెప్పండి? అసలు గింజలు లేవుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలో అని చెప్తున్నాండి, ఆయన చేసిన అప్పు 6,50,000 కోట్లు అండి ఆయన లెక్కలో. ఎట్ట పెడతావు నువ్వు? ఆయన లేడు కాబట్టి నేను పెడతా అంటున్నాడు. అది అంటే ఇప్పుడు నేను లేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద భారం వేద్దాం, వాడు ఇవ్వలేదు అని చెప్దాం, నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 30,000 అని అందాం, ఇదంతా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అని భావించడమే కదా.
అయితే సార్ ఇప్పుడు అమరావతి మీద కామెంట్ చేసి అంటున్నారు. ఇప్పుడు ఆయనకి అమరావతి అనేది ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలని చెప్పేసి స్ప్లిట్ చేసి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అమరావతికి కట్టుబడి ఉండాలని ఏం లేదు కదా సార్. ఇప్పుడు వాళ్ళ మాటలు ఇది శ్మశానం అన్నా కానీ ఆయన అమరావతిని ఏదో కట్టేస్తున్నారన్నా కానీ ఇప్పుడు మీకు సపోర్ట్ చేయనట్టే కదా ఫుల్గా ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇంకా ఆయన సపోర్ట్గా మాట్లాడతారని ఎలా అనుకుంటున్నారు మీరు? ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి అనుకూలంగా మాట్లాడమని మేము ఎందుకు అనుకుంటాం సార్? అసలు అమరావతిని చంపిందే ఆయన కదా. ఇప్పుడు ప్రహ్లాదుని కనుక ఎవరైనా కసిపెట్టి చెరలు పెట్టినట్టుగా ఆయనే చెరలు పెట్టాడు. 3 రాజధానుల సిద్ధాంతంతోనే మొన్న ఎన్నికలకు వెళ్ళాడు. మొన్న ఎన్నికలు ఏం చెప్పాడు? నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడంలోనే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. నా విధానం 3 రాజధానులు అన్నాడు. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏం చేశారు? 3 అన్నవాడు ముడ్డు బగలు కొట్టేసి 11 ఇచ్చారు. నువ్వు సమీక్షించుకోవాలి. మళ్ళీ నేను 3 అని అంటానని చెప్పేసి అంటే మనం చేయగలిగింది ఏముంది? శనీశ్వరుని నెత్తి మీద పెట్టుకుని ఊరాగటమే కదా. నువ్వు ఆ కొంపడం తెలుసుకుంటే మోసుకోవటమే, చేయగలిగిందే ఉంది. అందుకని ప్రజాక్షేత్రంలో ఏదైనా ఒక నిర్ణయానికి ప్రజలు బ్రహ్మరథం పట్టకపోతే తిరస్కరిస్తే దాన్ని సమీక్షించుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు ఆ మాట అన్నాడు. సమీక్షించుకోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఎందుకంటే ఆయన పార్టీ, ఆయన ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి తప్పనిసరిగా ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎందుకు ఓడిపోయాననే మాట మీద సమీక్షించుకోవాలి తప్ప పదే ఈ మాటలను కూడా ప్రజలు ఎవరో ఆలకించరండి. ఇదైతే సత్యం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ గారు మరి కామెంట్ చేసిన వాళ్ళ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బాలకోట గారు పోరాడుతున్నారు కదా మరి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కట్టుబడి లేదనుకోవాలా మరి? తీసుకోవాలండి. ఇప్పుడు అమరావతిని శ్మశానం అన్నా, లేదా అమరావతిని ఎడారన్నా, లేదా మహిళలను తిట్టినా, పురుష పద్యాలను మాట్లాడినా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వం చేసే పని. అలా ఒక చర్య తీసుకుంటే మరొకరు ఆ పని చేయరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని ప్రోత్సహించాడు, అనమన్నాడు, అనిపించాడు. కానీ ఈరోజు ప్రభుత్వం మారింది. మళ్ళీ అలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నట్టే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటే మరొక పద్ధతిలో ఎవరు కూడా ఉండరు. అది ఎవరినన్నా కానీ, ఇప్పుడు తల్లిని తిట్టినా, రాష్ట్రాన్ని తిట్టినా, అమరావతిని తిట్టినా, దేశాన్ని తిట్టినా, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తిట్టినా, గాంధీ గారిని తిట్టినా, ఎందుకంటే పూజించాల్సిన ప్రాంతాలనే, పూజించాల్సిన ఆలయాలనే, పూజించాల్సిన దేవుళ్ళని పెట్టడం అనేది తప్పనిసరిగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలు కూడా తీసుకురావాలి. ఈరోజు మనం సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నాం సార్? సోషల్ మీడియా నీ చేతిలో ఉందని, సెల్ ఫోన్ నీ చేతిలో ఉందని ఎవరిని బట్టి వాళ్ళని హననం చేస్తే, మహిళల మీద కామెంట్లు చేస్తే చట్టం తన పని తను చేయదా? చర్యలు తీసుకోదా? తీసుకుంటుందిగా కాస్త కూస్తో. ఈ రోజున మీకు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడన్నా, బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యారన్నా, ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం వల్లనే కదా నాకు నోరు ఉంది అని చెప్పేసి. తప్పనిసరిగా ఆ విధమైన చర్యలు తీసుకుంటే కట్టడి అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.